నీ మహోన్నతమైన కృప ద్వారా మమ్మలను భద్రపరచి సహాయం కలుగు చేసి ఆశీర్వదించుమని, కృప చూపించుమని, క్రమము తప్పకుండా ఆసక్తి కలిగి మీ సన్నిధిలోనికి వస్తున్న నీ ప్రియమైన కుమార్తెలను, కుమారులను, యవనస్తులను, నాయకులను, పెద్దలను, సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని వాక్యమును ధ్యానిస్తున్నాము తండ్రి. మీ కృపగల వాక్కు చేత మీరు మమ్మల్ని నింపి నీ మహోన్నతమైనటువంటి దయను మా పట్ల ఉంచుమని, సహాయం కురిపించుమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వినయమత వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని సన్నిధిలో మీరు చక్కగా ప్రార్థిస్తూ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మీతో పాటు మేము కూడా కలిసి ఎలాగూ ప్రయాణం చేయడానికి దేవుడు భాగ్యం ఇస్తూ ఉన్నారు. నిన్నటి దినాన్ని సుబ్బారావుపేటలో మరి గృహ దర్శనాలు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. నిన్న సాయంకాలం మాతో పాటు సహకరించినటువంటి కుటుంబాలకు, మేము వస్తున్నామని తెలిసి ఎదురు చూచి మరి మా కొరకు ఏర్పాట్లు చేసిన కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కాలనీ వాసులకు కూడా వందనాలు. ఈరోజు కూడా దయచేసి సాయంకాలం ఎక్కడండి, ఎక్కడ చెప్పాను? కాపువరం మాట్లాడతలేదే అంటే వాళ్ళు మర్చిపోయారు. ఈవేళ రేపు సాయంకాలం కాపురంలో ఉంటాయి కాబట్టి సహకరించండి, సిద్ధంగా ఉండండి. కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం దేవుడు ఇస్తూ ఉన్నారు. అందులోకే దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. నిన్నటి దినాన్ని, మొన్నటి దినాన్ని కూడా విలువైన మాటలు మనం ధ్యానం చేసాం ప్రసంగి గ్రంథంలో ప్రసంగాల ద్వారా. ఈరోజు కూడా మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రసంగి గ్రంథకర్త. ఏమిటనంటే 3వ అధ్యాయము దయచేసి 9వ వచనం. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి. మనసు పెట్టండి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? ప్రశ్న. ఒక ప్రశ్నతో సంధిస్తున్నాడు. దానికంటే ముందు ఏం మాట్లాడాడంటే ప్రతిదానికి సమయము కలదు. ఏమంటే వినాలి మీరు. ప్రతిదానికి ఏముందట? సమయం ఉంది. ఏముంది? ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కొప్పవేయుటకు, కౌగిలించుకునుటకు, కౌగిలించుట మానుటకు, వెదుగుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానం. అంటే భూమి మీద మనిషి ఏది చెయ్యాలన్న ఒక సమయం ఉంది. అంటే ఇన్ని సంగతులు ఎందుకు చెప్పాడు? నువ్వు కష్టపడ్డానికి కూడా దేవుడు నీకు ఏమి ఇచ్చాడు చెప్పండి? సమయం ఇచ్చాడు. అంటే ప్రతిదానికి ఏముంది? గట్టి చెప్పాలి. సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. అలా కాకుండా దేవుడిచ్చిన సమయం కాకుండా దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడనే సంగతి తెలియకుండా నువ్వు కష్టపడుతున్నావే, నువ్వు శ్రమ పడుతున్నావే, నువ్వు పడుతున్న కష్టం వలన నీకు వచ్చే లాభం ఏంటి అంటే కష్టపడేవాడికి ఏముండాలా చెప్పండి? లాభం ఉండాలి కదా. కష్టపడేవాడికి లాభం ఉండాలా. కష్టపడుతున్నవాడు లాభాన్ని సంపాదించుకునేవాడై ఉండాలి. లాభం లేకుండా ఏ పని చేయడా అంటే ఎవరు చెప్పండి? ఎవరు చేయలేరు. కాబట్టి కష్టపడేవాడికి లాభం ఉండాలి. కష్టపడతాడు, ప్రతి మనిషి కష్టపడతాడు. ఎందుకు కష్టపడతాడట? సామెతల గ్రంథంలో ఈ మాటలు చూడండి. సామెతల గ్రంథము
16వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు. ఏమండి, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు అంటే ఎందుకు కష్టపడుతున్నాడు? ఆకలి కొరకు కష్టపడుతున్నాడు. మనసు పెట్టండి, దేని కొరకు కష్టపడుతున్నాడు? ఆకలి కొరకు. మళ్ళీ చదువుదాం. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వినాలి, కష్టము చేయువాని ఆకలట వాని చేత ఏం చేయించును? కష్టము చేయించును. అంటే కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరకే. ఆ కూటి కొరకట మనిషి కష్టపడుతున్నాడు. బాగా వినాలి, ఏం పడుతున్నాడు? కష్టపడుతున్నాడు. దేని కొరకంటే కూటి కొరకు. కూడెందుకు? ఆకలి. మనిషికున్న ఆకలిని బట్టి వాడు శ్రమ పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అయితే ప్రసంగి గ్రంథకర్త చెబుతున్న మాటల అర్థం ఏంటి? నువ్వు కష్టపడాలంటే కూడా లాభం ఉండాలి. నువ్వు కష్టపడాలంటే కూడా నీ కష్టానికి విలువను ఉండాలి. ఆ కింద ఏం చెప్తాడు చూడండి. 10వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం 10వ వచనం. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న. ఏమండి, ఏం పొందాలన్నట? అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. అంటే కష్టానుభవాన్ని పెట్టిన వాడెవరట? దేవుడే. ఎందుకు పెట్టాడట? మళ్ళా చదువు, 10వ వచనం మళ్ళీ. నరులు అభ్యాసము పొందవలెనని. ఏం పొందాలని? అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. మనిషికట కష్టానుభవాన్ని పెట్టాడట, కష్టపడే యోగం ఇచ్చాడట. ఎందుకు ఈ కష్టాన్ని పెట్టాడంటే, అంతకు పూర్వం సుఖంగా ఉన్నవాళ్ళమే. బాగా వినండి, అంతకుముందు ఏం అనిపించిన వాళ్ళు? సుఖం అనుభవించాం. అంటే ఆదిలో ఉన్నటువంటి మానవుడు, ఆది మానవుడు దేవుడు చేసినప్పుడు, దేవుడు సృజించి ఏదేను తోటలో పెట్టినప్పుడు వాడు కష్టపడలా. ఇప్పుడు కష్టపడ్డాడు. పాపం చేసిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినకుండా, నేను చెప్పింది చేయకుండా, మనసు పెట్టండి, నువ్వేం చేసావంటే నా మాట ధిక్కరించావు. ఇదిగో ఇక నుంచి నువ్వు ప్రయాసతో బ్రతుకుతావు. ఏమండి, అంటే ప్రయాసతో బ్రతకడానికి కారణం ఏంటి? పాపం. చెప్పాలి, ప్రయాసతో బ్రతకడానికి కారణం ఏంటి? పాపం. పాపం రావడానికి గల కారణం ఏంటి? ఇందాక ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, కష్టం రావడానికి గల కారణం ఏంటి? ఆకలి. ఎందుకు కష్టపడుతున్నావు? ఆకలిని తీర్చుకోరు కనుక. అర్థమవుతుందా? ఏం తీర్చుకోవాలి? ఆకలి తీర్చుకోవాలి. ఆకలి తీర్చుకోవాలని కష్టం తెచ్చుకున్నావు. ఆకలి కొరకే. ఇంకా మీకు అర్థమని చెప్పనా? ఏదేను తోటలో తినకూడని వాటిని తిని ఏం తెచ్చుకున్నాడు మనిషి? పాపం తెచ్చుకున్నాడు. ఈ పాపం ద్వారా మనిషికి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఈ కష్టానికి మధ్య, ఈ పాపానికి ఈ కష్టపడేటట్టు చేసింది ఏంటో తెలుసా? ఆకలి. ఆకలి. దైవ జనాంగమా, ఈ పొట్ట కూటి కొరకు ఈ ప్రపంచంలో అనేక మంది బ్రతుకుతూ కూడు కొరకే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మంచి ప్రయత్నాలు కావచ్చు, చెడ్డ ప్రయత్నాలు కావచ్చు. బ్రతకాలి అని, ఈ భూమి మీద బ్రతకాలని, ఈ భూమి మీద జీవితాన్ని సుఖవంతముగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మంచిదే, కానీ నీకు సుఖం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే కదా. నీ ఆకలిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు, తప్పలేదు. కొన్నిసార్లు నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం, నీ కష్టం వ్యర్థమైపోతుంది. నీ కష్టం పనికిరానిదిగా మారిపోతుంది. నీ కష్టం కొన్నిసార్లు ఏమైపోతుందో తెలుసా? తెరబండి దయచేసి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అంటే మనం కష్టపడుతున్నాం కానీ, మనం అనుభవిస్తున్నాం కానీ, మనం శ్రమ పడుతున్నాము కానీ, సంపాదిస్తున్నాము కానీ ఏమవుతుందో హగ్గయి గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, మీరు విస్తారముగా విత్తిన మీకు కొంచెమే పండెను. విత్తనం ఎంత విత్తావు? విస్తారంగా విత్తావు.
కానీ ఎంత పడింది? కొంచెమే పడింది. మీరు విస్తారముగా విత్తిన కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను. ఆకలి తీరక భోజనం చేస్తున్నారు కానీ ఏం తీరడం లేదు? ఆకలి తీరడం లేదు. విస్తారంగా పండిస్తున్నారు కానీ ఎంత పండుతుంది? కొంచెమే పండుతుంది. నెక్స్ట్, పానము చేయుచున్నను. మీరు నీడు త్రాగుతున్నారు దాహము తీరక కానీ దాహం మాత్రం తీరడం లేదు. బట్టలు కప్పుకుంటున్నారు, చలి మాత్రం ఆగడం లేదు. పనివారు కష్టము చేసి, అండర్లైన్ చేసుకోండి, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని. ఏమండి, మాటలు నోట్ చేసుకోండి. పనివారు ఏం చేసి? కష్టము చేసి జీతము సంపాదించుకొని. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎక్కడుందట? చినిగిపోయిన సంచిలో వేసినట్టు. చినిగిపోయిన సంచిలో వేసినట్టు. పనివారు కష్టం చేస్తున్నాడు, జీతం చేస్తున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు, కానీ కష్టపడుతున్నాడు, కానీ ప్రయోజనం ఉండడం లేదు. అప్పుడప్పుడు అంటారు కదా, ఏటో కానండి బాబు, ఈ సంవత్సరం ఎంత సంపాదించి పెట్టినా ఏది ఇంట్లో కనబడడం లేదండి, ఒక్క రూపాయి కూడా ఉండడం లేదండి. కష్టపడుతున్నాను కానండి, నా కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదండి. నా ఆకలిని బట్టి నేను కష్టపడుతున్నాను కానీ ప్రతిఫలం పొందలేకపోతున్నాను. దైవ జనాంగమా, జీవితంలో చాలా కష్టపడినవాడు, చాలా ప్రయాసపడినవాడు ఎవరో తెలుసా? ఈ సొలొమోను. ఇతనికి ఏం కావాలో అన్నీ చేయించుకున్నాడు. ఇతనికి లేనిదంటూ ఏది లేదు. సుఖవంతమైన భోజనాలు, సుఖవంతమైన గదులు, సుఖవంతమైన నిద్ర, ఇవన్నీ సంపాదించున్నాడు. అంటాడు, ఇవన్నీ చేశాను కానీ ఏంటి లాభం? నాకు ఏ లాభం లేదు అంటున్నాడు. అంటే నీ కష్టానికి కూడా ఏముండాలి? గట్టి చెప్పండి, లాభం ఉండాలా? లాభం ఉండాలా? నువ్వు సంపాదించే సంపాదనకు కూడా దేవుని దీవెన ఉండాలి. నీ సంపాదనకు కూడా దేవుని దీవెన ఉండాలి. నీ కష్టానికి కూడా దేవుని కృప ఉండాలి, తోడై ఉండాలి. దైవ కృప లేకపోతే దానివల్ల ఏమాత్రం ప్రయోజనము లేదు. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటివాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయిన ఎడల పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును. అంటే అన్నీ అంటే ఇద్దరు కలిసి కష్టపడితే ఏమనుకోకండి. అందుకే భార్యాభర్తలు కూడా ఇద్దరు ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. చదువుకున్న వాళ్ళు అయితే, కూలి పని చేసుకున్న వాళ్ళు అయితే భార్యాభర్త ఇద్దరు కూడా ఏం చేస్తారు? కలిసి కష్టపడతారు. ఎందుకని కష్టం అంటే, కష్టపడే దాని ద్వారా జీవనము ముందుకు వెళ్ళాలి, బ్రతుకు బాగుండాలి. మనసు పెట్టండి, బ్రతుకు బాగుండాలి, నా జీవితం బాగుండాలి. నేను పడుతున్న కష్టం వలన నా జీవితంలో నేను ఉన్నతముగా ఎదగాలని ఆశపడతాం. ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు, నువ్వు దీవించబడాలంటే, నీ కష్టార్జితము కూడా దీవెనకరముగా ఉండాలంటే, చిల్లు సంచిలో వేయకుండా ఉండాలంటే, వ్యర్థపడకుండా ఉండాలంటే, దానికి ప్రశ్నలతో ప్రారంభించాడు. ఆలోచించండి, నీ కష్టార్జితం బాగుండాలంటే నువ్వేం చేయాలో అని పైన ఏమన్నాడు? ప్రతిదానికి ఏముంది? ఊరిక కష్టపడాలి, బతకాలి అని మీరు ఏమనుకోకుండా ఒక మాట, మనిషికి బ్రతకడానికి కావాలి తిండి, బ్రతకడానికి కావాలి తిండి, బ్రతుకే తిండి కాకూడదు. మళ్ళీ అర్థమైందా మీకు? మనిషి బ్రతకడానికి ఏం కావాలి? తిండి కావాలి, కానీ బ్రతుకే తిండి కాదు. ఆకలి తీర్చుకోవాలంటే కష్టపడాలి. కష్టమే మనిషి బ్రతుకు కాదు, కష్టమే మనిషి బ్రతుకు కాదు. ఆ కష్టం వెనకాల సుఖం కూడా ఉండాలి. ఆ సుఖం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. నీ ధనాన్ని దీవించేది ఎవరు? దేవుడు. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచేది ఎవరు? దేవుడు కదా. అంటే నువ్వు ప్రతిదానికి సమయం ఇస్తున్నావు, కష్టపడడానికి కూడా సమయం ఇస్తున్నావు,
మరి దేవునికి సమయం ఇస్తున్నావా? అర్థమైందా? ఒకవేళ దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ఆధిక్యత ఇవ్వకుండా, దేవునికి విలువనివ్వకుండా నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టం వల్ల లాభమేంటి? అంటే నీ కష్టాన్ని కూడా ఎవరు దీవించాలా? గట్టి చెప్పండి, ఎవరు దీవించాలా? దేవుడే దీవించాలి. కొన్నిసార్లు కష్టపడుతున్నామని అంటావా? నువ్వు ఏ కష్టం చేసినా లాభం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఈ పాఠాలు మీకు సింపుల్గా చెప్తున్నాను కానీ 2 కోణాల్లో మనకు దేవుడు నేర్పిస్తాడు. ఒకటి ఆత్మీయమైన కోణం, 2 భౌతిక సంబంధమైన కోణం. ఆత్మ సంబంధమైన కోణమును భౌతిక కోణమును కూడా 2 పెట్టాడు. నువ్వు ఆహారం తినాలంటే కష్టపడాలి. కష్టపడిన వాడికి ఆహారం యొక్క విలువేంటో బాగా తెలుసండి. మీరు చాలా ఇళ్లలో చూడండి, ఆడ అన్నం తింటున్నప్పుడు ఒక మెతుకు కూడా కింద పడనివ్వడో. ఎందుకంటే ఆ మెతుకు ఎలాగొచ్చిందో వాడికి బాగా తెలుసు. కష్టపడేవాడిగా విలువదండి. మనం చాలామంది భోజనం చేసేటప్పుడు చూడండి ఎలా తింటామో అంతా కలిపేస్తాం. మన ఏళ్ళ నిండా అనమే ఉంటుంది, చేతి నిండా అని ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అండి తింటున్నప్పుడు ఏమన్నా కనీసం ఆ వేళ్ళకు కూడా వీడు ఎలా తింటున్నాడు రా అనుకుంటాం. మీకు తెలుసా, కొంతమంది స్పూన్స్తో తింటారు. ఎందుకని? తినడానికి లిమిటేషన్ ఉంటుంది, ఎంత తినాలో వాడికి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి చూడండి. నువ్వు చేత్తో తిన్నదానికి ఈ స్పూన్స్తో తిన్నదానికి తేడా చూసుకోండి. ఇది తక్కువ తింటావు, చేత్తో కుక్కేస్తావు, లోపల ఎంత పడితే అంత కుక్కేస్తావు. కానీ నేను అంటాను, కోటి విద్యలు కూటి కొరకే, కానీ కూడే బ్రతుకు కాదు. కూడే బ్రతుకు కాదు. నీకు ఇచ్చిన వాని కొరకు నువ్వు ఆలోచించాలి. జీవితం ఇచ్చిన వాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. జీవితం ఇచ్చిన వాని కొరకు ఎంత ప్రయాసపడ్డావు? ఈవేళ నీవు కష్టపడాలంటే నీ రెక్కలు బాగుండాలి కదా, నీ గూడు బాగుండాలి కదా, నీ తోడు బాగుండాలి కదా. అప్పుడే కదా నీ జీవితానికి అర్థం. అంటే ఇచ్చిన వాడిని పక్కన పెట్టేశావు. నరులేమో కష్టపడిపోతున్నాడు, ప్రతిదానికి సమయం ఉంది, కానీ ఎవరికి సమయం లేదు? దేవుడికి మాత్రం చెప్పండి, ఏమి లేదు? సమయం లేదు. మీరు ఏమనుకోకపోతే ఈ తెల్లవారుజాము ప్రార్థనలో ఒక్క మాట చెప్తాను. ఏమనుకోకండి, పనికి వెళ్ళాలంటే సమయాన్ని బట్టి వెళ్తారా, ఇష్టానుసారంగా వెళ్తారా? వెరీ గుడ్. ప్రయాణం చేయాలంటే సమయాన్ని బట్టి వెళ్తారా, ఇష్టానుసారంగా వెళ్తారా? ఓ పెళ్లి చేయాలి, సమయాన్ని బట్టి చేస్తారా, ఇష్టానుసారం చేస్తారా? అంటే ప్రతిదానికి ఏముంది? మరి దేవుడి విషయంలో ఎందుకు లేదు? అంటే ఎవరికి విలువనివ్వాలో ఆయనకి విలువనివ్వలేకపోతున్నాం. ఎవరి కొరకు కష్టపడాలో ఆయన కొరకు ఏం చేయలేకపోతున్నాం? కష్టపడలేకపోతున్నాం. అన్నీ ఇచ్చిన వాడిని ఏమో పక్కన పెట్టావు, అన్నీ చేసిన వాడిని పక్కన పెట్టావు. అందుకే జీవితంలోనట మనం ఎంతైతే దేవుని కొరకు కష్టపడతామో, ఎంత ఇష్టపడి దేవుని పని కష్టమైనా చేస్తామో వానికట జీతం ఉందట. తెరవండి ఒక మాట దయచేసి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది. అందరు చెప్పండి ఈ మాట. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఏమన్నా వింటున్నారా? దేని కొలది పుచ్చుకుంటాడు జీతం? కష్టం కొలది. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతే జీతం పుచ్చుకుంటే నీకు దీవెనా. నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ జీతం సంపాదించుకుంటే. అందుకే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఏం పుచ్చుకొనును? గట్టి చెప్పాలి, ఏం పుచ్చుకొనును? జీతం పుచ్చుకొనును. అదే హగ్గయి గ్రంథంలో మనం చదువుకొని ఇందాక ఏంటది? సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ ఎక్కడుంది? చిల్లు సంచి. చెప్పాలి, ఎక్కడుందండి? చిల్లు సంచిలో వేసినట్టు నిష్ప్రయోజనం అయిపోతుంది, పనికిరానిది అయిపోతుంది, అయోగ్యమైనది అయినట్టు అయిపోతుంది. కష్టపడుతున్నావు కానీ, ఇంకొక మాట చెప్పనా, తింటున్నావు కానీ ఆకలి తీరడం లేదు. సంపాదిస్తున్నావు కానీ రూపాయి కూడా నిలవ ఉండడం లేదు. కష్టపడుతున్నావు కానీ నీ కష్టానికి ప్రతిఫలము లేదు.
విలువ లేదు. అందుకే ఈ మాటలు ప్రసంగి గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని అంటే చదువుదాం చూడండి దయచేసి. మరొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం చూడండి. 13వ వచనం నేను చదువుతాను, అందరూ చెప్పండి. మరియు నాకు వినపడేటట్టు చెప్పండి. మరియు కొంచెం కష్టపడేని చెప్పండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు. ఏం పుచ్చుకొనుచు? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానము. అమ్మ వింటున్నారా? అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన ఏమనుభవించుట? సుఖమనుభవించుట దేవుడిచ్చే బహుమానం. అంటే నీకు బహుమానంగా సుఖమును అనుభవించడానికి దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలో చెప్తున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ కష్టము విలువ నీకు తెలియాలి. నీ రెక్కల కష్టాన్ని దేవుడు దీవించాలంటే నీకు అర్థం కావాలి. నువ్వు సంపాదించిన రూపాయి నీ ఇంటిలో ఉండాలంటే ఏమండి నీపై దైవ కృప ఉండాలి. యాకోబు అంటాడు వాళ్ళ మా అంగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు 10 సార్లు నా జీతం మార్చేశావు. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ మందల కోసం 6 సంవత్సరాలు నేను పనిచేశాను. నీ పిల్లల కోసం 14 సంవత్సరాలు పనిచేశాను. 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, దాసరికం చేశాను. నువ్వేం చేసావు తెలుసా? 10 మార్లు నా జీతాన్ని మార్చేసావు. ఎన్ని మార్లు? కొంచెం గట్టి చెప్పండి. 10 మార్లు ఏం మార్చేసావు? నా జీతం మార్చేసావు. ఇదిగో నేను దీవించబడ్డానంటే నిన్ను బట్టి అనుకుంటున్నావా? నిన్ను బట్టి అనుకుంటున్నావా? నేను ఆశీర్వదించబడ్డానంటే నీ వల్ల అనుకుంటున్నావా? కాదు కాదు అంటూ ఏమంటాడు చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం చదువుకొని ముగించుకుందాం. నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపియేసువిందు. అమ్మ వినండి, దేవుని తోడే లేకపోతే నన్ను ఎలా పంపేద్దువి? వట్టి చేతులతో పంపేద్దివి. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను నేను? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ప్రేమించిన అమ్మాయి కోసం 7, ఆ అమ్మాయి దొరకలేదని ఇంకొక అమ్మాయి దొరికిందని ఆ అమ్మాయి కావాలని మళ్ళొక 7, అంటే టోటల్ ఎంత? 14. పాపం పిల్ల కోసం ఎంత కష్టపడిపోతున్నాడో కదండి. 14 సంవత్సరాలు ఎక్కడున్నాడో కూడా తెలుస్తలేదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. పిల్ల కోసం 14 సంవత్సరాలు. ఈ పిల్లని చూడడానికి వచ్చినందుకు అంతకుముందు అన్నాడు 6 సంవత్సరాలు టెస్ట్ చేశాడు మామయ్య. ఒరే 6 సంవత్సరాలు నా దగ్గర ఉన్నావురా అబ్బాయి, నువ్వు 6 సంవత్సరాలు ఉన్నావు. ఈ అంటే అర్థం ఏంటో చెప్పనా? మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఈడు 6 సంవత్సరాలు పని చేస్తాం, అమ్మాయి ఎంక చూస్తాం, పని చేస్తాం, అమ్మాయి ఎంక చూస్తాం. అప్పుడు అన్నాడు, ఒరే నువ్వు ఊరినే చేస్తే ఏముంటుంది, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మాంగారు? ఏముందిలే మీ చెప్పండి చిన్న అమ్మాయిని లవ్ చేశాను మాయా అన్నాడు కదండి. అప్పుడు అన్నాడు 7 సంవత్సరాలు నాకు మళ్ళీ నువ్వు పని చేయి. ఇప్పుడు మగోళ్ళే తీసుకుంటున్నారు ఏంటది? కట్నం. కానీ మీకు తెలుసా మగోళ్ళు ఇచ్చేవారు ఏంటది? కట్నం. ఎవరికే? ఆడపిల్లలకే. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వీడు బాగున్నాడు, మంచోడు. అప్పటికి 6, ఇదొక 7, టోటల్ 13 కదండి. 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు చూస్తున్నాడు. ఇలాంటి పోగొట్టుకుంటే బాగోదు. ఎంత మంచోడైతే ఆ మాంగారు ఆలోచించి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు, ఏమండి ఒరే బాబు పెద్ద అమ్మాయిని నీకు ఇచ్చాను, ఇదేంటి మాయ ఎలా చేసావు, మరి చిన్న అమ్మాయిని ఎవరికేమనరా, పెద్ద నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి పెద్ద కూడా నువ్వు తీసేసుకో, మరి చిన్నది కావాలి కదా. చిన్నది కావాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, 10 మార్లు జీతం మార్చేశాడు. ఇప్పుడు ఇతడు అంటాడు, అతని నోట వస్తున్న మాట, అయ్యా నువ్వు 10 మార్లు నా జీతం మార్చావు, దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఎలా పంపేసేదానివి? వట్టి చేతులతో పంపేసేవాడివి. అంటే నేను కడుపారా సమృద్ధిగా వెళ్తున్నానంటే నాకు ఎవరు తోడున్నారు?
దేవుని తోడు. ఆ మాట చదువున్నాను మరొకసారి. ఆ మాట నా చదువు. తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉన్నావు. దేవుడు నా ప్రయాసమును, అండర్లైన్ చేయండి, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి. ఏమనుకోకండి, దేవుడట నీ ప్రయాసను, నీ చేతుల కష్టాన్ని దేవుడు చూస్తాడట. ముగించేశాను, మనసు పెట్టండి. నీ కష్టాన్ని ఎవరు చూస్తారట చెప్పండి? దేవుడు చూస్తాడట. నీ ప్రయాసను ఎవరు చూస్తారట? దేవుడు. మళ్ళీ చదువునా, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. అంటే దేవుడు ఏం చూశాడు తెలుసా? నా ప్రయాసను చూశాడు, నా కష్టాన్ని చూశాడు. 2 మాటలు చెప్పి ముగించేశాను. మొదటి మాట, నీ కష్టార్జితము దీవించబడాలంటే, నీ కష్టం, నీ విలువ నీకు తెలియాలంటే నీకు ఎవరుండాలో తోడు? యాకోబు అంటాడు, నాకు దేవుడు తోడు ఉన్నాడు కనుక నా కష్టం విలువ తెలిసింది. రెండవది, నువ్వు లేకపోతే నన్ను వట్టి చేతులతో పంపించేద్దువు, దేవుడు తోడున్నాడు కాబట్టి నేను సమృద్ధికి వెళ్తున్నాను. రెండో మాట ఏంటో తెలుసా? నాకు దేవుడు నా ప్రయాసను, నా కష్టమును చూచాడు. అందరికి వందనాలు. గట్టి చెప్పండి. నీ ప్రయాస, నీ కష్టమును చూచేవాడెవరో? దేవుడు. నీ కన్నీడు చూసేవాడెవరో? అందుకని దేవుని దగ్గర నువ్వేం చేయాలా? ప్రయాస చూసే దేవుని దగ్గర, నువ్వు కష్టపడుతున్న నీ కష్టం దగ్గర, ప్రభువా నా కష్టానికి ప్రతిఫలముగా నీ కృపను తోడించు నాయన, నా ధనానికి నీ కృపని నాయన, నేను సంపాదించే సంపాదనకు నీ సహాయము దయచేయి నాయన. నిజంగా మన ప్రార్థనలు అలాగుంటే ఎంత మేలో. తరలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలువైన మాట మా హృదయాల్లో ఉంచి మమ్మలను భద్రపరిచి మాకు సహాయం కలుగు చేస్తూ దీవెనతో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాతకాల సమయములో నాయన మీ సన్నిధిలోనికి వస్తున్న ప్రతి సహోదరులందరిని బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాను. సహాయం దయచేయండి, ఆశీర్వాదకరంగా ఉంచండి, కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. మా కష్టమును, మా కష్టార్జితమును, మా ప్రయాసను, మేము కలిగిన సమస్తాన్ని మీరు చూచే దేవుడు అయి ఉన్నావు, సహాయము చేసే దేవుడు అయి ఉన్నావు, ఆదరించే దేవుడు అయి ఉన్నావు, కృప చూపే దేవుడు అయి ఉన్నావు, మా జీవితాల్లో ఘనమైన స్థితితో నడిపించువాడవై ఉన్నావు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంతకు ప్రతి కుటుంబాన్ని తీసుకొని వస్తూ వారు పడుతున్న ప్రయాస, వారు పడుతున్న కష్టం నాయన, వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి శ్రమను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ దయగల హస్తాలు వారిపై ఉంచండి, దయగల కృపగల కనికిరాలు వారికి తోడుగా ఉంచండి, విజయాన్ని దయచేయండి, కృపనివ్వండి, ఆశీర్వదించండి నాయన. వ్యాధులో ఉన్నవారిని, కష్టములో ఉన్నవారిని, కన్నీళ్లతో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, నిట్టూర్పుతో ఉన్నవారిని, నిరాశలో ఉన్నవారిని, నిస్పృహలో ఉన్నవారిని, నాయన మరణముతో పోరాడుతున్న వారు కూడా ఉన్నారు. నీవు కృప చూపించకపోతే వారు బ్రతకలేరు నాయన. నీ సహాయం వారిపై ఉంచండి, నీ దయను కురిపించండి అయ్యా. ఆయుష్కాలమును నీ బిడ్డలకు ఇవ్వండి. నీ మహోన్నతమైన దీవెన వారి కుటుంబాలకు కలుగ చేయండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుమని, సహాయము చేయమని మీ సన్నిధిలో అర్జిస్తూ కృపయో, క్షేమమును, ఆశీర్వాదమును మీరు సర్వ సమృద్ధిని అనుగ్రహించగల దేవుడు అయి ఉన్నావు గనక మీ కృపా వాక్యంలను తెరిచి బిడలకు తోడై ఉండుమని మరొక్కసారి నీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాను. మీ సహాయము దయచేయమని మనవి చేస్తూ ఉన్నాను. కృపను విస్తరింపచేయమని నాయన అర్జిస్తూ ఉన్నాను. బిడ్డలు ఉదయాన్నే లేచి వస్తున్నారు తిరిగి నాయన. ఈరోజు అంతటి పని విషయంలో, ఈరోజు వారు పడుతున్న ప్రయాసంతటిలో నీ సహాయం అనుగ్రహించి, ఏ శోధనలు లేకుండా, ఏ శ్రమలు రాకుండా, ఏ కష్టమునకు బలి కాకుండా నాయన వారు పడుతున్న కష్టానికి జీతము వారు పుచ్చుకొని నీ ద్వారా దీవించబడే భాగ్యమును వారు అనుభవించినట్లుగా సహాయం చేయమని దిగ్విజయముగా
మూడవ రోజు కూడా నిర్వహించటానికి కృప చూపినందుకు స్తుతులు స్తోత్రాలతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదకరముగా ఉంచి కృపలో భద్రపరిచి మేలు దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.